ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ రూల్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ N, నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం అనే మాటను ధ్యానిద్దాము. మరి ఈ మాటకి ఇంగ్లీష్లో నెగ్లిజెన్సీ అని, అలాగే తెలుగులో నిర్లక్ష్యం అనే మాట మీద ధ్యానించడం జరిగింది. మరి దీనికి కీవర్డ్స్గా ద్వితీయోపదేశ ఖండము 27వ అధ్యాయము 16వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. మరి యాక్చువల్లీ మనమైతే ఏదైనా మంచి జరిగినప్పుడు ఆమెన్ అంటాము, కానీ అక్కడ మోషే గారు శాపవచనాలను చదువుతున్నప్పుడు కూడా ప్రజలందరూ ఆమెన్ అని పలకటం మనం చూస్తూ ఉంటాము. అలాగే నేటి దినాలలో యూత్ మరీ దారుణంగా తయారయ్యారు. నాట్ ఓన్లీ యూత్, అందరూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంటారు కదా, నిర్లక్ష్యాన్ని చెల్లించాలి భారీ మూల్యమని. మరి ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, చేద్దాంలే చూద్దాంలే, ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేసుకోరు. ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్య ధోరణి. మరి బయట వాళ్ళని ఎవరినో నిర్లక్ష్యం చేస్తే పని చోట్ల, ఉద్యోగం చోట్ల వాళ్ళని మాత్రం చేయరు, కానీ మరి తేరగా వస్తున్న పేరెంట్స్ని, అలాగే మరి దేవుని సన్నిధానాన్ని ఈ రీతిగా నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. మరి కొన్ని చూసినట్లయితే మనం ఏమేమి నిర్లక్ష్యం చేయకూడదు అన్నది. మరి దానికి ముందుగా ఒక సేయింగ్ చూస్తే, టు ఎర్ర్ ఈస్ హ్యూమన్, టు పర్సిస్ట్ ఇన్ ఎర్రర్ ఈస్ నెగ్లిజెన్స్. 1-2 సార్లు చేస్తే మానవ తప్పిదంలో మనుషులం కదా, తప్పులు దొర్లుతాయి అనుకోవచ్చు. చేసిన తప్పే మాటికి చేస్తూ ఉంటే అది నెగ్లిజెన్సీ అంటారు. అంత మాత్రమే కాదు, నెగ్లిజెన్సీ ఈజ్ అన్ ఆఫెన్స్. నిర్లక్ష్యం పెద్ద నేరం అంట. చేసే పనిని అసలు ఎంత అశ్రద్ధ అంటే నిర్లక్ష్యంగా చేస్తారు. కేర్లెస్నెస్ ఎక్కువైపోయిందనమాట. మరి ప్రతి క్రిస్టియన్ కూడా ఈ నిర్లక్ష్యం అన్న దానికి దూరంగా ఉండబద్దులమే ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి నిర్లక్ష్య పెట్టారో ఆ సందర్భాలను మనం చూస్తే, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 20వ వచనం. మరి అక్కడ తిండి కోసం, మాంసం కోసం యెహోవాని సైతం నిర్లక్ష్యం చేసి ఐగుప్తు నుండి ఎందుకు వచ్చామా అని వారు బాధపడి ఏడ్చారంట. మరి తిండి కోసం దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్న వారు ఆనాటి దినాలలో కూడా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మరి దేవుడు మాకేమి ఇచ్చాడు, ఏం చేస్తున్నాడు, మా బిడ్డలు మేము పస్తు పెడుతున్నాం, మాకు సరైన పోషణ లేదు, మరి ఉండటానికి ఇల్లు లేదని కూడా దేవుణ్ణి అనేక మంది ఈ రీతిగా నిర్లక్ష్య పెడతా ఉన్నారేమో. దేవుణ్ణి విడిచిపెట్టి మరి వేరే వారిని ఆశ్రయిస్తూ ఉన్నారేమో. మరి మన కీర్తనలో చూస్తాం కదా, 6:4లో యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. అక్కడ వాళ్ళకి మాంసాహారం దొరకలేదని తిండి కోసం ఎనప కొలిమి లాంటి ఐగుప్తుని ఎందుకు విడిచొచ్చామా అని మరి వారు బాధపడుతూ ఉన్నారు. మరి వారు అరణ్యాయనం చేస్తున్న రోజులు, ఆ 40 సంవత్సరాలు వారు ఏమాత్రం కష్టపడలేదు. అక్కడైతే బానిసత్వాన్ని అనుభవించారు. అంతే, చాలా మందికి దేవుడిచ్చే దీవెనలు చాలా సింపుల్గా, ఉదాసీనంగా ఉంటారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తులో మరి అంత వేదన గురి చేసినప్పటికీ వారికి అప్పుడు దేవుడు గుర్తు రాలేదు. ఇప్పుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తున్న దేవుణ్ణి నిర్లక్ష్య పెడతా ఉన్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. నేటి క్రైస్తవులను మనము సింపుల్ వాటికి, చిన్న వాటికి మన దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకూడదు. ప్రభు స్తోత్రం. రెండోది చూసినట్లయితే యెహోవా నామమును నిర్లక్ష్య పెడతారంట. మలాకి 1:6లో చూస్తే, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా ఏమి చేసి నీ నామం నిర్లక్ష్యపెట్టుతామని వారందరూ. మరి మనం దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మరి ఇది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా కూడా మనం నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, అలాగే ద్వితీయోపదేశ ఖండంలో కూడా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, మరి దేవుని సన్నిధానానికి, మందిరానికి వెళ్ళే విషయంలో కూడా మరి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 చూస్తే, కొందరు మానుకొంచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. దేవునికి స్తోత్రం. మరి దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కూడా చాలా లక్ష్యంగా ఉంటారనమాట. కొంతమంది ఆమెన్ అనే టైంలో వెళ్తారు,
మరి దీవెన కోసం బెనిడిక్షన్ తీసుకోవటం కోసం. మరి కొంతమంది అయితే అసలు వెళ్ళటానికే అశ్రద్ధ చూపిస్తారు, నెగ్లెక్ట్ చేస్తారనమాట. దానికి బదులు ఇంకా లోకంలో ఉన్నవి, మరి ఆ రోజు ఓటు ఇస్తామంటే పనులకు వెళ్ళిపోయే వాళ్ళు లేకపోలేదు, పెన్షన్ ఇస్తున్నారంటే వెళ్ళేవాళ్ళు లేకపోలేదు, ఏదైనా గవర్నమెంట్ పథకాలు స్కీములు ఉన్నాయంటే తెల్లవారుజామున లేచి మరి క్యూలో బారులు కట్టి నుంచిన వాళ్ళు లేకపోలేదు. మరి దేవుని సన్నిధానం కంటే మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. మరి ఇక్కడ కూడా ఆఫీసులో లాగా బయోమెట్రిక్స్లు, ఐరిస్లు ఉంటే మరి మందిరాలకి బాగా వస్తారేమో టైంకి. ప్రభు స్తోత్రం. మరి ప్రసంగి 5:1 చూస్తే దేవుని మందిరానికి ఎలా వెళ్తున్నాము, మరి హెబ్రీలో మనం చూసాము, మందిరమునకు వెళ్లే విషయం చూసాము. అంటే ఎప్పుడు వెళ్తున్నాము, అసలు వెళ్తున్నామా లేదన్నది. ఇది వెళ్ళేటప్పుడు ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది కూడా మనం చూసుకోబద్దులే. మనం నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము. మరి మన ప్రవర్తన బాగా చూసుకోవాలన్నమాట. అంటే బీట్ ఆర్ కాస్ట్యూమ్స్ ఆర్ హెయిర్ స్టైల్. మరి చాలా మంది అసలు మందిరానికి వెళ్తున్నారా, వీళ్ళని ఫ్యాషన్ షోలకు వెళ్తున్నారా అన్నట్టు వచ్చేస్తారు. మరి మేకప్ వేసేసుకొని ఆ జడని ఏదేదో చేసేసి మరి ఏవేవో కాస్ట్యూమ్స్ వేసుకొని. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ చెన్నై, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ముంబై. మరి ముంబై అంటే ఆ కల్చర్ అదంతా ఎంత పాష్గా ఉంటుందండి. ఆ అమ్మాయి మాత్రం ఆదివారం అస్సలు ఆఫెన్ టైమ్స్ తను ఎప్పుడూ జీన్స్లోనే ఉంటారు ఆల్మోస్ట్. బట్ ఆ అమ్మాయి మాత్రం అస్సలు ఆరాధనకి, ప్రార్థనా కార్యక్రమాలకి జీన్స్ వేసుకోదు. నాకు వాట్ టు సే, తను ఆ డెసిజన్, ఆ పాలసీ అన్నది చాలా బాగా నచ్చింది. మరి ఈ రోజు రేపు చాలా మంది మరి ఏ రీతిగా వెళ్తున్నాం అన్నది కూడా చూసుకోకుండా ఏ డ్రెస్సులు, మరి జెంట్స్ అయితే టీషర్ట్లో కూడా ప్రార్థనలకు వచ్చేస్తారు. ఇది ఏమాత్రం తగ్గదు. మరి సురేష్ అయ్య గారు చెప్పగా విన్నాను, మరి ఒక్కొక్క చోటికి ఒక్కొక్క యూనిఫామ్ డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మేనేజర్ లెవెల్ ఈ యూనిఫామ్ అని ఉంటుంది, టీమ్ లీడ్స్కి ఈ యూనిఫాము, అలాగే మరి సబార్డినేట్స్కి సంహవ్. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒకలాగా వెళ్తాము, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒకలాగా వెళ్తాం, వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒకలాగా, ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఒకలాగా. మరి దేవుని సన్నిధానానికి వెళ్ళేటప్పుడు మరి జాగ్రత్తగా మనం ఉండాలి. మన ప్రవర్తన అంటే నాట్ ఓన్లీ ద వే వి బిహేవ్ బట్ ఆల్సో ద డ్రెస్సింగ్ ఆర్ కాస్ట్యూమ్స్ వీఆర్ వేరింగ్. కలర్ డ్రెస్సులు కూడా మరి మందిరానికి వెళ్ళేటప్పుడు వైట్ అంటే చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంటుందండి. అందరిని వైట్లో వచ్చేయమని కాదుగా నల్ల బట్టలు వేసుకొని వస్తారు. ఇది ఏ మాల వేసుకొని వచ్చారా అనిపిస్తుంది. ఎవ్వరు కూడా దయచేసి, ఇట్స్ మై పర్సనల్ హంబుల్ రిక్వెస్ట్, ఐ అర్జ్ యూ నాట్ టు వేర్ ప్యూర్ బ్లాక్. అసలు బ్లాక్ వేసుకొని వస్తున్నారు మందిరాలకి, ఇది ఏమన్నా బాగుంటుందండి అసలు. మళ్ళీ వాళ్ళు చెప్పుకునేది అంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు, దేవుడికి హృదయమే కావాలి. కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు కదా. ఆ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ వాకింగ్ ట్రాక్. అది నడిచే ఒక కరపత్రిక లాంటిది. మనల్ని చూస్తున్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఏదన్నా కలర్ చూసిన వెంటనే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. గ్రీనరీ చూసినప్పుడు కానీ, లైక్ వైట్ చూస్తున్నప్పుడు కానీ పీస్ఫుల్గా, ప్లెజెంట్గా అనిపించాలి. మనం అలా వేసుకొని వచ్చి ఇతరులకి ఏం మెసేజ్ షేర్ చేస్తున్నాం, మనమేం ప్లెజెంట్గా ఉండగలుగుతాము. మన మనసు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, పలుకుతుంది అన్నట్టు మనం కూడా మన హృదయంలో ఆలోచనలు మొత్తం మన మీద చూపిస్తూ ఉంటుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. బ్లాక్ ఈజ్ ఆల్సో గాడ్ క్రియేటెడ్ కలర్ అని చెప్పుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఒక్కసారి చూడండి, మన కోసం మనమే కాదు ఇతరుల కోసం అప్పుడప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద మెసేజ్ వీఆర్ షేరింగ్. మనం ప్రపంచానికి, మనల్ని చూస్తున్న వారికి ఏ మెసేజ్ ఇస్తున్నాము. సో అది కూడా దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు చూసుకోవాలి. మరి ప్రవర్తన అంటే అక్కడ మరి సన్నిధానానికి వచ్చి అక్కడ సైట్లు కొట్టుకొట్టాలి, ఇవేమి కూడదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన సన్నిధి, ఆయన ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత ఉంటుంది. మరి ఇప్పుడు మన దేహమే ఆయన దేవాలయం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దీన్ని బాగు చేసుకోవాలి, బాగుగా చూసుకోవాలి. ఎవడైనా నీ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తారు. సో బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ గోయింగ్ టు చర్చ్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే దేవుడిచ్చిన పరిచర్యను నిర్లక్ష్య పెట్టకూడదు. 2వ దినవృత్తాంతంలో 29:11 చూస్తే ఇక్కడ హిజ్కియా, రాజైన హిజ్కియా గారు అంటున్నారు, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును ఆయన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవునికి స్తోత్రం. మరునాడు హిజ్కియా గారు వారితో చెప్తుంటే నేడు దేవుడు మనతో చెప్తా ఉన్నారు. ఆయన నమ్మికతో ఇచ్చిన
ఆ పరిచర్యను మనం నిర్లక్ష్య పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. అది చిన్నదైనా పెద్దదైనా మనం నమ్మకంగా ఉండబద్దులే మనం దేవునికి స్తోత్రం. మరి 1 పేతురు 2:9 చూస్తాం కదా, ఆనాడు పరిచారకులు నేడు నీవు నేను ఆయన యాజకులమై ఉన్నాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజుల యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఇప్పుడు ప్రేమించి ఇచ్చిన ప్రతి పరిచయను కూడా, అది చిన్న గ్రూప్ని ఏమన్నా ప్రార్థనలో నడిపించే విషయం అవ్వచ్చు, బీట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆర్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం, ఏ పరిచర్య చేస్తున్నప్పటికీ సేవకులకి సహకరించే విషయంలో ఏమి, పరిచర్య చేస్తున్న విషయంలో ఏమి నమ్మకంగా ఉండబద్దులమే ఉన్నాం. నిర్లక్ష్యాన్ని వీడాలి. దేవునికి స్తోత్రం. నాదేముంది, చిన్నదే కదా, నాకంటే మరి చిన్న వయసు వాళ్ళు మంచి మంచి గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తున్నారు. ఇది కాదు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి మరి కొలిచి ఇస్తాడనమాట టాలెంట్స్ని. సో ఆ రీతిగా మన సామర్థ్యం ఇంతవరకేనేమో, మనం ఇంతవరకే నమ్మకంగా చేయగలుగుతామేమో. సో వాట్ ఎవర్ గాడ్ గివెన్, మరి ఎవరికి ఎంత ఇస్తే అంత లెక్క అప్పచెప్పాలి కాబట్టి నమ్మకంగా ఉందాం. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడిచ్చిన వరాన్ని లక్ష్యం చేయకూడదు. 1 తిమోతి 4:14 చూస్తే, పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. దేవునికి స్తోత్రం. మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేసరికి నిర్లక్ష్యము, అలక్ష్యముగా, అశ్రద్ధగా కూడా ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. మరి దేవుడు ప్రేమించి ఇచ్చిన వరాల్ని చాలా మంది నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు. అది లేని వారికి తెలుస్తుంది అనమాట దాని విలువ. కానీ దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ వరాన్ని నిర్లక్ష్య పెట్టగా ఆత్మల సంపాదనకు వినియోగించుదుముగాక. ఆమేన్. నెక్స్ట్ 2 దశలోనికలు 5:20 చూస్తే, ప్రవచన వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని కూడా అక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. ప్రవచన వరాన్ని ఆసక్తితో అపేక్షించమని కూడా పౌలు గారు చెప్తారు కదా. మరి చాలా మంది ప్రవచన వరం కలిగి కూడా ఉపవాస కూడికలో కానీ అభిషేక ఆరాధనలో కానీ మౌనంగా ఉంటారు. మరి సంఘం అయితే చాలా ఆసక్తితో వస్తారు కదా. వారి వారి పరిస్థితులను బట్టి, కృంగుబాటును బట్టి, వేదనను బట్టి దేవుడు నాతో మాట్లాడతాడేమో. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడతారు. బట్ స్టిల్ కొంతమంది ఏంటంటే ప్రవచనం ద్వారా, ఎందుకంటే స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ పర్సన్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు కాబట్టి ఆశతో వచ్చేవారు అనేక మంది లేకపోలేదు. మరి అటువంటి వారిని ఆదరించడం కోసం కానీ, హెచ్చరిక చేయటం కోసం కానీ, వారి నిరీక్షణ పురుకొల్పేటట్టు మరి ప్రవచన వారాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని చేయదలిచినప్పుడు వి మస్ట్ ఆల్వేస్ బీ రెడీ. దేవుడిచ్చిన తలాంతులను నిర్లక్ష్య పెట్టకూడదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి తలాంతుల విషయం చూస్తాం కదా. 24లో చూసినట్లయితే అక్కడ ఒక్క తలాంతు తీసుకున్నవాడు చాలా నిర్లక్ష్యంగా, ఇదిగో నువ్వు కఠినాత్ముడు అని నాకు తెలుసు, అందుకే నేను రోమాల్లో చుట్టి భూములు బాట పెట్టాను, ఇది నువ్వే తీసుకో అని చాలా కఠినంగా ఆ చెడ్డదాసుడు పలకటం చూస్తాం. ఎవరి శక్తికి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వరాలను ఇస్తాడండి. మరి మన సామర్థ్యం ఇంతేనేమో, మరి ఒక్క తలాంతు తీసుకున్న వాళ్ళలాగా మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అది దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ తలాంతుని అనేక ఆత్మల రక్షణార్థమై దేవుని నామ మహిమార్థమై వినియోగించుదుముగాక. ప్రైజ్ గాడ్. అలాగే రక్షణ కార్యాలను నిర్లక్ష్యం చేయకూడదు. సామెతలు 24:11-12 చూస్తే, చావునకై పట్టబడిన వారిని తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. దేవుని స్తోత్రం. మరి అనేక మంది నాశనానికి జోగుచా ఉన్నారు, మరి నాశనం పడిపోతా ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు, అంధకారంలో పాపమని శాపమని చీకట్లో ఉన్నారు. ఇవేం నాకు తెలీదు, నేను నా కుటుంబం రక్షించబడ్డాం, దేర్ ఇస్ ద మ్యాటర్ అనుకోవటానికి లేదు. మరి కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు ఉండాలి కదా నీవు నేను రక్షణ కార్యం చేసే విషయంలో. మన ద్వారా దేవుడు కార్యాన్ని చేయదలిచినప్పుడు మనం ఏమాత్రము నెగ్లెక్ట్ చేయకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రభు స్తోత్రం. పరలోకంలో గొప్ప సంతోషం కలిగిన సందర్భాలు మనం 2 చూడగలం. ఒకటి, మహాదేవుడు యేసయ్య
మానవ రూపిగా ఇక్కడికి వచ్చినప్పుడు లూకాసు వార్త 2:14 చూడగలుగుతాం. అలాగే ఒక పాపి, మరి ఈ సంతోషం ఒక్కొక్క పాపి రక్షించబడుతున్న కొలది పరలోకంలో అధికమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందంట. అలాగే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి చెంతకు వచ్చినప్పుడు లూకాసు వార్త 15లో కూడా మనం చూడగలుగుతాం కదా. ఇక్కడ తండ్రి గొప్ప విందు చేయటం చూస్తాం అనమాట. ఎంతో సంతోషం. మరి రక్షణ మార్గంలోకి రక్షణ కార్యాలు జరిగినప్పుడు, అలాగే ఒకసారి రక్షించబడి లోకంలోకి వెళ్ళి మరలా తిరిగి వచ్చినప్పుడు కూడా సంతోషం కలుగుతుంది ఈ లోకంలో కూడా. సో అటువంటి గొప్ప ఇంపార్టెన్స్ ఉన్న మరి యేసయ్య వచ్చింది అసలు ఈ లోకాన్ని రక్షించడానికి కదండి. మరి లూకాసు వార్త 19:10 చూస్తాం కదా, నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మరి యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనము ఆయన తన రక్తంతో మనల్ని కొన్నాడు, కన్నాడు. మరి మనం కూడా నిర్లక్ష్యం లేకుండా రక్షణ కార్యాల విషయంలో శ్రద్ధ కలిపి ప్రయాసపడదుము గాక. ప్రభు స్తోత్రం. అలాగే మన కీవర్డ్స్ ద్వితీయోపదేశకాండం 27:16. మరి తండ్రిని, తల్లిని, పేరెంట్స్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మరి చాలా మంది ఇప్పుడు చిన్న వయసులో యంగ్స్టర్స్గా వారు సెటిల్ అయినంత వరకు తల్లిదండ్రులకి పర్వాలా, ఓకే, సో ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చబడాలి కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ ఓల్డ్ ఏజ్, వారు ఎప్పుడైతే వృద్ధాప్యంలోకి వస్తారో అసలు ఇప్పుడే లెక్క చేయని వాళ్ళు ఉన్నారు. మరి వృద్ధాప్యంలో అందున తల్లిదండ్రులని మనం నిర్లక్ష్యం చేయకూడదని సామెతలు 23:22 నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము, జాగ్రత్త, బీ కేర్ఫుల్. మరి ఒక సంఘంలో ఒక తల్లి గారు చాలా వృద్ధురాలు, తల మొత్తం నెరిసింది. మరి ఆ వృద్ధురాలు చెప్తా ఉన్నది, మరి మా చిన్నప్పుడు రోజులైతే కోడళ్ళే చూడరు అనుకునేవాళ్ళు, ఇప్పుడు కూతుళ్ళు కూడా చూడట్లేదు. ఎంత దయనీయమైన పరిస్థితి అండి. ఆ తల్లి చెప్పి ఏడుస్తూ ఉంటే ఎంత బాధేసిందంటే, మరి ఆ కుమార్తె అంత వృద్ధురాల చేత చాకిరి మొత్తం చేయించుకుంటుందంట. తినే టైంకి నిష్ఠూరమడుతుందంట. అసలు వింటుంటేనే అవి షార్టెడ్ లైక్ ఎనీథింగ్. ఇటువంటి కూతుళ్ళు కూడా ఉన్నారా అనిపించింది నిజంగా. కోడళ్ళు చేస్తున్నారంటే ఓకే, కొంచెం పార్షాలిటీ ఉంటుంది. మరి గివ్ అండ్ టేక్ పాలసీ లాగా అత్త ఎప్పుడు కోడల్ని కూతురులా చూడదు, కూతురు ఎప్పుడో అత్తని తల్లిలా చూడదు కాబట్టి. కానీ సొంత కూతురే తల్లిని తినే టైంకి ప్లేట్ ముందు పెట్టుకుంటే నిష్ఠూరపడటం. మాది 10 ఆజ్ఞలు, అలాగే ఎఫెసీలో కూడా మనం చూస్తాం కదా, తండ్రుల్ని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. మరి అటువంటిది దూషించి ద్వేషిస్తే ఏమవుతారండి? కారు చీకటిలో వారి దీపం ఆరిపోద్ది. చీకటి అంటేనే చీకటి, అసలు ఏమి కనిపించదు. ఇంకా కారు చీకటి అంటే ఏమీ కనిపించదు. అటువంటి టఫ్ టైంలో, అటువంటి డిజాస్టర్ టైంలో దేవుడు విడిచిపెడతాడు. మరి అంతకంటే గొప్ప శాపం ఏముంటుంది? ఎవరు కూడా తల్లిదండ్రులు ఈ రీతిగా చేయొద్దు. తల్లిదండ్రులే కాదు, అత్తమామలు కూడా. మరి కొడుకుని వారు కనివ్వకపోతే ఎక్కడి నుంచి వస్తాడండి? మరి వాడిని కూడా మనం నిత్యంగా కేర్ తీసుకుందాం, జాగ్రత్తగా చూసుకుందాం. అలాగే 1 రాజులు 12:8 చూస్తే పెద్దలు ఇచ్చిన ఆలోచన కూడా మనం నిర్లక్ష్య పెట్టకూడదు. మరి అక్కడ సొలొమోన్ గారి కుమారుడైన రెహబాము, అక్కడ వాళ్ళందరూ వచ్చి మరి ఇశ్రాయేలులో పెద్దలు, అయ్యా నీ తండ్రి చాలా మరి మమ్మల్ని కష్టపెట్టాడు, ఈ భారాన్ని సులువుగా చెయ్యంటే ఓకే నేను ఆలోచించుకొని చెప్తాను, 3 days తర్వాత రమ్మని చెప్తారు. ఇంకా తను పెద్దలను ఆలోచన చేసినప్పుడు, అవును నువ్వు వాళ్ళకి దాసుడుగా ఉండి వారికి సేవ చేస్తే వాళ్ళు నీకు లైఫ్ టైం బానిసలైపోతారు. ఏ ఆలోచన తీసుకోకుండా తనతో పెరిగిన వారిని ఎవరిని ఆలోచన తీసుకోవటం, అక్కడ వారి ఆలోచన నిర్లక్ష్య పెట్టడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నాలెడ్జ్ స్పీక్స్ అంటారు, అంటే జ్ఞానం మాట్లాడుతుంది. వృద్ధులు ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా, వారందరూ అనేకమని చూసొచ్చుంటారు. తల నెరిసిన వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది. వాళ్ళని ఎవరు లక్ష్య పెట్టరు. నీ తెలియదులే, నువ్వు ఊరుకో, మీ రోజులో కాదు, ముసలోడా ముసలిదానా అని చెప్తా ఉంటారు. ఎవరు కూడా వారి ఆలోచన తృణీకరించొద్దు. ఎందుకంటే పెద్దల మాట చద్ది మూట అంటారు కదా. అప్పట్లో షుగర్ వచ్చేది అనేవాళ్ళేమో కానీ ఇప్పుడు చద్ది మూట కావాలని చద్ది వేసుకొని వేడన్నంలో చద్ది చేసి తెల్లారి తింటున్నారు. దాంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసుకొని. మరి ఎప్పటికీ కూడా పెద్దలు మునుపు కలిగింది ఇప్పుడు కలుగుతుందని కూడా ప్రసంగిలో మనం చూస్తామన్నమాట. ప్రతి ఒక్కడు కూడా ఆ రీతిగానే ఉంటుంది. ఎవ్వరు కూడా పెద్దల మాట నెగ్లెక్ట్ చేయొద్దు, నిర్లక్ష్యపరచొద్దు. పెద్దలు ఏది చెప్పినా అదేదో ఆచారం కోసం కాదు కానీ మన బాగు కోసమే చెప్తారు. వీళ్ళ మూర్ఖత్వం అనుకొని రోసిపుచ్చొద్దు. దేవునికి స్తోత్రం. ఈ నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టాలంటే మనం ఒకటే కలిగి ఉండాలండి, శ్రద్ధ కలిగి ఉండాలి.
మరి సామెతలు 10:4 చూస్తాం కదా, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. సామెతలు 13:4 చూస్తాం, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండునంట. దేవునికి స్తోత్రం. శ్రద్ధ గల వారి ఆలోచనలంట లాభయుక్తములు. వారు ఏది చేసినా శ్రద్ధతో చేస్తారు, నిర్లక్ష్యం ఉండదు. కాబట్టి ఏ పని చేస్తే నిర్లక్ష్యం చేస్తే ఆ పని మధ్యలోనే ఆగిపోవటం, మరి అంత మాత్రమే కాదు, అవి ఇరిగిపోవటం, పడిపోవటం, కూలిపోవటం, ఏదో ఒకటి నష్టమే జరుగుతుంది నిర్లక్ష్యంతో చేస్తే. అదే శ్రద్ధగా చేస్తే చాలా ఐశ్వర్యం కలుగుతుంది, లాభకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని కార్యంలో అసలే తగదు అశ్రద్ధ అన్నది, నిర్లక్ష్యం అన్నది. మరి ఇర్మియా 48:10 చూస్తాం కదా, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక అని లేఖనాలు సెలవిస్తాను. మనం శ్రద్ధగా చేయాలండి. ఆయన కార్యాలను నిర్లక్ష్య పెట్టినప్పుడు మరి శాపం వస్తుంది. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వాడు శాపగ్రస్తుడు గాక అంటే అందరు ఆమెనన్నారు కదా. ద్వితీయోపదేశకాండం 27:16 మన కీవర్డ్స్ లో ఆ రీతిగా ఎవరు ఉండదు. దయ ఆయుష్కాలం ఉంటుంది, దీవెన తరతరాలు ఉంటుంది. అలాగే శాపం కూడా ఈ రోజు రేపుతో పోయేది కాదు, తరతరాలు ఆ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మరి అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు స్తోత్రం. అలాగే యాకోబు 4:17 చూస్తాం కదా, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి శ్రమ అంట. ఎప్పుడు ఎవరికి ఏమి ఎలా చేయాలి, ఎలా ఉండాలి అన్నీ తెలుసు. ఏది మంచిదో ఏది చెడో తెలుసు. అయినా కానీ అలా చేయకపోతే శ్రమ వస్తుందంట. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా నిర్లక్ష్యాన్ని వేడాలండి. అది దేవుని కార్యాలైనా, తల్లిదండ్రుల విషయంలో, మనం జాబ్ చేస్తున్న పని స్థలంలో కానీ ఎక్కడైనప్పటికీ చాలా మంది చాలా నిర్లక్ష్యంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మరి దానివల్ల తన ప్రాణాలు కాదు కానీ ఆ వెహికల్లో ఉన్న వారి ప్రాణాలు. నిజంగా స్కూల్ వ్యాన్ ఒకటి వైజాగ్లో చూసాం. మరి బిడ్డలు ఉదయాన్నే స్కూల్కి వెళ్తూ ఉన్నారు. మరి హార్ష్ డ్రైవింగ్, ర్యాష్ ఫాస్ట్గా వచ్చేస్తూ ఒక పెద్ద లారీయో ట్రక్ ఉదయాన్నే ఆ స్కూల్ ఆటోని కొట్టేయటం. ఎంతమంది చిన్న బిడ్డలు మంచిగా యూనిఫామ్లు ఉన్నారు. వారి తల్లిదండ్రులకి చక్కగా మరి ముద్దు పెట్టి టాటా బాబాయ్ అని చెప్పి, మరి ఎంతమంది ఏకైక పుత్రులు, ఎంతమంది ఉన్నా 10 మంది ఉన్నా కానీ తల్లిదండ్రులకి ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అండి. మరి ఈ రీతిగా ఎవరైతే రెస్పాన్సిబుల్ ఫీల్డ్లో ఉంటా ఉన్నారో వారు అస్సలు నిర్లక్ష్యంగా ఉండదు. బీటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ మరి ఏ పైనైనా కానీ దేవుడు నమ్మకంతో ఇచ్చారు. కుటుంబాన్ని కానీ పని కానీ దేవుని యాజకి అంటే దేవుని పని చేయటానికి ఒక పాస్టర్స్గా, పరిచారకులుగా దేవుడు నిలిపాడంటే చాలా శ్రద్ధాభక్తులతో. బీ కాన్షియస్ అని ఒక స్కెల్టన్ బొమ్మేసి ఇంటూ మార్కుతో ఉంటుంది కదా, ఎప్పుడు కూడా మనకు అది గుర్తు రావాలి. డేంజర్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు కూడా మన లిమిట్స్లో మనం ఉంటాం. బీట్ స్పీడ్ ఆర్ మనం చేస్తున్న పనులు కూడా జాగ్రత్తగా చేస్తాం, శ్రద్ధగా చేస్తాము. నేను జాబ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద జిఎమ్స్ జనరల్ మేనేజర్ అన్నారు, మీ ఫోన్ స్క్రీన్ మీద ఏవేవో పెట్టుకోవటం కాదు, నీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకో, నీకు అప్పుడు జ్ఞాపకం వస్తుంది. నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి నా పని చేసే టైంలో, ఇది నాతో పాటు పోయేది కాదు, నా కుటుంబం నా వెనక ఉన్నది అని జాగ్రత్తగా చేసుకుంటే నీ జాబు పోదు, నీ ప్రాణం పోదు అని చెప్తారు. మరి నిజమే కదా. వారు గుర్తొస్తూ ఉంటే ఏంటంటే ఇంకా అందరూ దాన్ని ఆరాధించేమని కాదు, కానీ అక్కడ ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ రెసిజన్ పీరియడ్లో అందరు జాబ్స్ పోతూ ఉన్నాయి. నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే నీ పర్ఫార్మెన్స్ బాగుంటే నీ జాబ్ పోకుండా ఉంటుందన్న ఉద్దేశంలో చెప్పారు. అన్యుడు కాబట్టి ఆ రీతిగా చెప్పారు. మనం దేవుని వాక్యాన్ని నిజంగా మన హృదయలో, అలాగే మనం ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు స్క్రీన్ ఇలా ఆన్ చేస్తున్నప్పుడు కూడా ఏ వాక్యం అయితే మనల్ని బలపరుస్తూ ఉంటుందో వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అది కళ్ళ ముందు పదే పదే కనిపిస్తున్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ లేఖనాలు చూస్తే ద్వితీయోపదేశ కాండంలో మరి వాక్యాన్ని బిడ్డలకి ఏ రీతిగా బోధించాలి, అలాగే మరి బాసికలుగా కట్టాలని ద్వితీయోపదేశకాండం 27లో కూడా మనం చూస్తాం కదా. మరి పెద్ద రాళ్ళని నిలబెట్టి వాటికి సొన్న వేసి దానికి వాక్యాలు రాసి కొండ మీద నిలబెట్టి, మరి దీవెన వచనాలేమో గెరిజిము కొండ మీద అని ఈ రీతిగా మనం చూస్తామన్నమాట. ఎప్పుడు కూడా ఆ వాక్యాలు మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అలాగే మనం ఎక్కడ ఏ పని చేస్తున్నప్పుడు కూడా మరి మనం దేవుడి బొమ్మలు చేసుకోవటం కాదు, కానీ ఆయన వాక్యము, దేవుడే వాక్యం, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. కాబట్టి నిత్యముగా ప్రతి ఒక్కరం కూడా ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి ఉంటాము, నిర్లక్ష్యాన్ని వేడతాము. ప్రభు స్తోత్రం. మనం శ్రద్ధగా ఉండి మరి జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ మనల్ని ఇతరులు నిర్లక్ష్య పెట్టినప్పుడు మనం ఏ రీతిగా ఉండాలంటే మరి అక్కడ
అభిషిక్తుడైన సౌలు గారు రాజు అయిన తర్వాత వారు ఈడు మనల్ని రక్షిస్తాడు అన్నట్టు చాలా మంది అతను నిర్లక్ష్యం చేసి బహుమతులు ఏం తాలేదంట. మొదటి సమూయేలు 10:27 చూస్తే అప్పుడు సౌలు గారు చెవిటివాడైనట్టున్నాడంట. దేవునికి స్తోత్రం. మన క్యాలిబర్, మన స్టామినా ఏదో మనకు తెలుసు. ఇతరులు ఏమనుకున్నా మనం నెవర్ కేర్ అనమాట, డోంట్ కేర్. ఎప్పుడు కూడా వారిని మరి కేర్ చేయాల్సిన అవసరం లేదు. వారి మాటలు, మనుషుల మాటలు వింటే కృంగిపోతామండి, బాధపడిపోవటం. ఎవ్వరు కూడా ఆ రీతిగా ఉండొద్దు. అవి హర్ట్కి తీసుకొని హర్ట్ అవ్వద్దు. నిత్యంగా దేవుని మాటలు, నీ అభిషేకం ఏంటో, నీ ఆలోచన ఏంటో, దేవుని చిత్తం ఏంటో నువ్వు గుర్తెరిగినప్పుడు, మనుషులు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు అస్సలు కృంగిపోవద్దు. మరి ఇప్పుడు నీ దశ, అలాగే ఇప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండునను తుదిని నీవు మహాభివృద్ధి నొందెదవని యోబు గ్రంథకర్త అంటున్నట్టు, మరి నిత్యంగా ప్రతి ఒక్కరం కూడా అదే జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషులు ఇప్పుడు మాత్రమే చూస్తాడండి. మన దేవుడు మరి నిత్య జీవానికి మనం చేరేదాకా దేవుడు ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఏమాత్రం విడిచిపెట్టాడు. మనుషులు ఇప్పుడు మనకున్న పరిస్థితిని మాత్రమే మనల్ని ఎస్టిమేట్ చేస్తారు, అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఎవరిని కూడా మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. అది మనం బాధ పెట్టేసుకొని మరి దేవుని కూడా మనం నిష్ఠూర పెట్టొద్దు. ఎవరైతే మనల్ని నిర్లక్ష్య పెడతా ఉన్నారో వారి మాటల్ని వారిని జస్ట్ లీవ్ అండ్ మూవ్. ఎవరైతే ఇప్పుడు పరిస్థితిని బట్టి తృణీకరించారో, త్రోసివేశారో వారే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. నిత్యంగా వారు సిగ్గుపడతారనమాట. ఒకప్పుడు మేము ఈ రీతిగా వారిని అండర్ ఎస్టిమేట్ చేసాము, ఈ రీతిగా అన్నాము అని. మరి దేవుడు ఏదైనా కానీ ప్రతి పరిస్థితి నుంచి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా నమ్మకంగా ఉండి ఆయన స్తుతించబద్దడం మనం. అలాగే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. హెబ్రీ 12:2 చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే పైన మనం ఫెయిత్ వ్యారియర్స్ చూస్తాం కదా 11వ అధ్యాయంలో, మేఘము వలె మనలో ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునిడి. దేవునికి స్తోత్రం. మరి యేసయ్యనే మరి గడ్డం పీకి మొహం మీద ఉమ్మారండి. అంతకంటే అవమానం ఏముంది? మరి ఆయన ఏదైతే ఉందో క్లాతింగ్ మొత్తం తీసేశారు. అంతకంటే అవమానం ఏమున్నది? ఆయన సహించిన శ్రమలు అదంతా ఒకటైతే అవి ఏదైతే అవమానపరచబడ్డాడో అది మరొక ఎత్తు. చాలా మంది సిలువ దినాల్లో సిలువ శ్రమల్నే మరి ధ్యానిస్తూ ఉంటారు, కానీ ఎంత అవమానపరచబడ్డాడు. మరి ఒక మనిషిని మొహం మీద మాట్లాడితేనే కఠినంగా చాలా షేమ్ ఫీల్ అవుతూ ఉంటాము. ఆ మాట అన్నారు, నన్ను ఇలా అన్నారని ఓ పెద్ద గింజేసుకుంటాం. మరి అటువంటిది యేసయ్యని ఎంతగా అవమానపరిచారు. మరి మనం కూడా ఆయన బిడ్డలమై ఉన్నాము. మరి త్యాగం, సమర్పణ, తీర్మానంతో ముందుకు నడిపించబడతా ఉన్నాము. విశ్వాస పయనంలో మరి లోకస్తుల్లాగా ఉంటున్న క్రైస్తవులకు కూడా మనం మరి అవమానకరంగా మాట్లాడతారేమో. మన దర్శనం ఏంటో మనకు తెలుసు, మన అభిషేకం ఏంటో మనకు తెలుసు, మనం తీర్మానం ఏంటో మనకు తెలుసు, దేవునితో మనకున్న ఒప్పందం ఏంటో మనకు తెలుసు. కాబట్టి నిత్యంగా ఈ అవమానాన్ని ఏమాత్రం తలంచొద్దు. యేసయ్యని జస్ట్ ట్రస్ట్ గాడ్. యేసయ్యని తలుచుకోండి. యేసయ్య మీద మాత్రమే దృష్టి ఉంచినప్పుడు, యేసయ్య మీద మాత్రమే నమ్మకం ఉంచినప్పుడు ఈ అవమానాలని నిర్లక్ష్య పెడతాము. అలాగే మరి ఆటోస్ వెనక చూస్తాం కదా, ఆటోలు వెనక ఉంటే మీ ఏడుపులే మాకు దీవెనలని. మరి ఆ రీతిగానే మనం కూడా చాలా సింపుల్గా లైట్గా తీసుకొని ఈ విశ్వాసయానంలో ముందుకు వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం. నిర్లక్ష్యాన్ని వేడదాం, శ్రద్ధ కలిగి ఉందాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలను, నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.